హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బీరకాయ కర్రీ. ఈ బీరకాయ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీరకాయలన్నిటినీ తీసుకొని ఆ బీరకాయల పైన ఉన్నటువంటి తొట్టునంతటిని ఇలా శుభ్రపరచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. పైన తొట్టునంతా అంతా డస్టీగా ఉంటుంది కదా, పైనంతా అదంతా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ బీరకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చిన్న ముక్కలన్నిటిని ఉప్పు నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రపరచుకోవాలి ఉప్పు నీళ్ళలో. ఇలా అన్నిటినీ శుభ్రపరచుకోవాలి. పల్లీలు వేసుకొని చేసుకుంటే బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలని ఇలా వేయించుకోవాలి. తర్వాత పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని వేయించుకోవాలన్నమాట. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని అంతటిని వేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు వేసుకున్న మిశ్రమంతో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మొత్తం మసాలా అంతా బీరకాయ ముక్కలకి పట్టాలన్నమాట. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీ. ఈ బీరకాయ కర్రీ అనేది ఈ రొట్టెలేకి కానీ, చపాతీలేకి కానీ, పూరీలేకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బీరకాయ కర్రీ అనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.